India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. గత 17 నెలలుగా పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ములేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలవక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను నల్లగొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.